పాపం 8 మంది చిక్కుకున్నారు. వాళ్ళు బయటికి రావాలనే ప్రార్థిస్తున్నాం. 10 ఏళ్ల నిర్లక్ష్యం వల్లనే మట్టి కుంగి ప్రమాదం జరిగింది. ఎవరన్నారు? రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి. ఆయన ఏంటి ఇప్పుడు ముఖ్యమంత్రి? అవును కదా, మన 14 నెలల కింద. ఒక ముఖ్యమంత్రిగా 4 కోట్ల మందికి బాధ్యత వహిస్తున్న మనిషివి 10 ఏళ్ల నిర్లక్ష్యం అనే మాట వాడినాం. నీకు యంత్రాంగం లేదు, నీకు ఆలోచన లేదు. మీ యంత్రాంగాన్ని సంప్రదించకుండా పనులు మొదలు పెట్టించినవా? మీ యంత్రాంగాన్ని సమీక్షించావా? 4 సంవత్సరాలు పని ఆగింది. ఎందుకు ఆగిందో తెలుసు, దాంట్లో ఉండే కష్ట నష్టాలు తెలుసు. అత్యంత తక్కువ ఖర్చుతో గ్రావిటీ ద్వారా నీళ్లు రావడానికి చేసే ప్రయత్నం అందరూ చేస్తారు. కాంగ్రెస్లో ఉన్నప్పుడు నేను కూడా చేశాను. ఇంకెవరైనా వచ్చి 2 నెలలు పూర్తి చేయాలి, 3 నెలలు పూర్తి చేయాలంటే దానికి సమాధానం ఎవరు చెప్తారు? సార్ నమస్తే సార్. నమస్కారం. వెల్కమ్ టు 3TV సార్. సార్ రీసెంట్గా ఈ ఎస్ఎల్బీసీ టన్నల్ కూలిపోవడం ఒకటి, అందులో కొద్దిమంది ఇరుక్కుపోవడం వల్ల ఇంకా ఇప్పటిదాకా వాళ్ళ ఆచూకీ అవి తెలియరాలేదు. ఈ నేపథ్యంలో ఒక రకమైన ఇది ఏర్పడింది రాష్ట్రంలో. అసలు ఈ ఎస్ఎల్బీసీ టన్నల్ ప్రమాదానికి బాధ్యత కేసీఆర్ది అంటూ రేవంత్ రెడ్డి ఒక కామెంట్ చేశారు. ఈవెన్ ఇటువైపు నుంచి కూడా అట్లాంటి కామెంట్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు మనం ఎట్లా చూడాలి సార్ ఈ ఇన్సిడెంట్ని? ఈ ఒకరి మీదకి ఒకరు తోసుకోవడమా, లేకపోతే యాక్చువల్గా జరుగుతున్నది ఏంటి? మనం కాదు, ప్రభుత్వాల బాధ్యత ఏంటి అసలు? నేను ఒకటే ప్రశ్న సార్. ఆయన ముఖ్యమంత్రి. అవును. ఇది బాధ్యత. ఇవాళ పేపర్లో ఏదో 2 లైన్లు వచ్చినాయి సార్. 10 ఏళ్ల నిర్లక్ష్యం వల్లే టనల్ మట్టి కుంగి ప్రమాదం జరిగింది. అవును, ఇది హెడ్లైన్స్లో ఉంది. అదే హెడ్లైన్స్లో ఉంది. 10 ఏళ్ల నిర్లక్ష్యం వల్లనే మట్టి కుంగి ప్రమాదం జరిగింది. ఎవరన్నారు? రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి. ఆయన ఏంటి ఇప్పుడు ముఖ్యమంత్రి? అవును కదా, మన 14 నెలల కింద ముఖ్యమంత్రి. సార్. ఆయన ఏమన్నా టెక్నికల్ పర్సనా? ఆయన లైఫ్లో ఏం చదువుకున్నాడు? ఏమన్నా అనుభవం ఉందా? ఓకే, లేదు. నేను ఈ మాట మాట్లాడితే ఏదో గిచ్చుతున్నా అంటారు. కానీ ఒక ముఖ్యమంత్రిగా 4 కోట్ల మందికి బాధ్యత వహిస్తున్న మనిషివి 10 ఏళ్ల నిర్లక్ష్యం అనే మాట వాడినాం. మాకు సమాధానం చెప్పలే కాదు, బాధ్యత గురించి గుర్తు చేస్తున్నా. ఎప్పుడు తెలిసింది నిర్లక్ష్యం చేసిందని? ఇది ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అంటున్న మాట. అంతే కదా. అంటే నీకు యంత్రాంగం లేదు, నీకు ఆలోచన లేదు. మీ యంత్రాంగాన్ని సంప్రదించకుండా పనులు మొదలు పెట్టించినవా? ఇది తెలిసేట్లా పనులు మొదలు పెట్టించినావు? అవును, ఇది ఇంపార్టెంట్. ఒక్క నిమిషం. అంటే ఇక్కడ ఒక్క దగ్గరనే 10 ఏళ్ళు నిర్లక్ష్యం వహించింది ఆ ప్రభుత్వం కారణం అని చెప్పే ముందు ఇప్పుడున్న ముఖ్యమంత్రిగా చలామవుతున్న ఆయన ఏ వ్యక్తి అయినా, ఎవరైనా, మంత్రి అయినా, ప్రజా ప్రతినిధి అయినా ఆలోచించాలి. మరి ఈ మాట ఇప్పుడు అంటున్నావంటే నీకు తెలుసు అన్నట్టే కదా. తెలిసిన తర్వాత నిర్లక్ష్యం అయిన దానికి పని ఎందుకు మొదలుపెట్టినావు? తెలిసి సమాధానం చెప్తావా? ఈ నిర్లక్ష్యానికి ప్రత్యామ్నాయం ఆలోచించి నిర్లక్ష్యం అయిన దానికి ప్రమాదం జరగకుండా ఉండే విధంగా చేయాల్సిన బాధ్యతను విస్మరించి అందుకే మొన్న నేను మాట్లాడాను. మీ యంత్రాంగాన్ని సమీక్షించావా? ఇప్పుడు 4 సంవత్సరాలు పని ఆగింది. ఎందుకు ఆగిందో తెలుసు, దాంట్లో ఉండే కష్ట నష్టాలు తెలుసు. ప్రపంచంలో ఇది మొదటి టనలే కాదు, కాకపోతే పెద్ద వ్యాసం ఉన్న నంబర్ 1 లాంగెస్ట్ టనల్ ఇది. అయితే టెక్నాలజీ ఉంది కదా, నీళ్ళ కోసం, మెట్రో రైల్స్ కోసం, తర్వాత సముద్రంలో దీనికోసం ట్రావెలింగ్ కోసం చేసిన టనల్స్ నా దగ్గర అన్నీ ఉన్నాయి. మీకు పంపిస్తారు. కనీసం మీకు తెలిస్తే జనాలకు చెప్పగలుగుతారు. అందులో ఆ రోజున్న పరిస్థితుల్లో అత్యంత తక్కువ ఖర్చుతో గ్రావిటీ ద్వారా నీళ్లు రావడానికి చేసే ప్రయత్నం అందరూ చేస్తారు. కాంగ్రెస్లో ఉన్నప్పుడు నేను కూడా చేశాను కాదనేది. అదే స్టార్ట్ అయింది. ఆ తర్వాత కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో 11 కిలోమీటర్ల పైచలకు నడిచింది. అంటే ఇది ఎంత కష్టతరమైన ప్రాబ్లమో ఒకటి ఆలోచించాలి. అంటే టైం కన్జ్యూమింగ్. ఇంత టైం కన్జ్యూమింగ్లో ఇంకా మేము ఇంకెవరైనా వచ్చి 2 నెలలు పూర్తి చేయాలి, 3 నెలలు పూర్తి చేయాలంటే దానికి సమాధానం ఎవరు చెప్తారు? చెప్పలేదు. ఎవరితో మాట్లాడితే
అర్థం చేసుకునేవాళ్ళు, అర్థం చేసుకోగలిగిన వాళ్ళు, అందులో ప్రావీణ్యత ఉన్న వాళ్ళతోటి ఇంతో అంతో తెలుసుకుందాం అనుకునేటోళ్ళతోటి మాట్లాడితే బాగుంటుంది కానీ ఇలా మాట్లాడితే ఎట్లా మాట్లాడతాం? దురదృష్టం కదా. ఇప్పుడు 4 సంవత్సరాలు ఎందుకు ఆగింది? మీకు తెలుసు, మాకు తెలుసు, నిపుణులందరికీ తెలుసు. అది సమయం పట్టింది మళ్ళీ చేయడానికి. ఈ లోపల రాతి పొరలు కానీ, గ్రౌండ్ వాటర్స్ లీకేజ్ కానీ దీని మీద జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇంకేదో ఉంది, అవి వాళ్ళతోటి టెస్ట్ చేయించాలి పని చేసే ముందు. అది గంటకు 1 కిలోమీటర్, అదేంది 1 మీటర్ కూడా చేయలేనటువంటి పరిస్థితులు ఉన్న గురుతరమైన బాధ్యతను విస్మరించిన వాళ్ళు చిటికలేసి ఏదో మాట్లాడతారు. దానికి మొదలు చేయాలి. అందులో ఇది 400 మీటర్ల లోపల ఉంది ఈ పర్టికులర్ పాయింట్. ఒక 50-60 మీటర్లు ఇది ఉంది. ఇందులో కొంత వాటర్ లీకేజ్ ఎక్కువ ఉంటుందనే గతంలో నిర్ణయించిన తర్వాతనే అది 10,000 లీటర్లు కూడా ఎవాక్యువేట్ చేసేటువంటి పరిస్థితులు తీసుకున్న తర్వాతనే చేయాలనుకున్నారు, చేస్తున్నారు. అది వేరు. కానీ 4 ఏళ్ల గ్యాప్లో వచ్చిన తర్వాత ఈ రాతి పొరలు ఇవన్నీ నీళ్ళది ఇంకా ఏమైనా ఎక్కువ వస్తాయా, ఇప్పుడు ప్రస్తుతం ఏమైనా మారిందా, అది చూసి నిపుణులతోటి చర్చించి తీసుకోవాల్సిన అవసరాన్ని విస్మరించి పని మొదలుపెట్టిన తర్వాత మాట్లాడే దౌర్భాగ్యపు వ్యవస్థ కానీ, నాయకులు కానీ, ఇవన్నీ ప్రజలకు తెలుస్తాయా, అర్థమవుతాయా? కావాలి మనకి. వాళ్ళంతా ఆలోచించరు కదా. వాళ్ళు ఆలోచించరు కాదు, వాళ్ళకి అవకాశం లేదు. ఆ విషయంలో అంత లేదు. ఎందుకంటే దట్ ఇస్ నాట్ దేర్. ఏ డాక్టర్ కెనాట్, డాక్టర్ అనగానే డాక్టరా, గుండెకో డాక్టర్, పంటికో డాక్టర్, కంటికో డాక్టర్, ఆయన స్పెషలిస్టే. అవసరమైనప్పుడు మనం రెగ్యులర్ డాక్టర్ దగ్గర పోతే, అరే నీకు ఈ ప్రాబ్లం ఉందా, నువ్వు చివరినావు కదా అక్కడికి పోయిరా, తర్వాత గుండె అన్నావు కదా ఇక్కడ పోయిరా అంటారు. అందులో కూడా నిష్ణాతులు వేరే ఉంటారు, మామూలు వాళ్ళు వేరే ఉంటారు, సూపర్ స్పెషాలిటీ. అటువంటిది ప్రజల ముందుకు వచ్చేసి ఏది పడితే అది మాట్లాడతామంటే ఈ రాజకీయాలకి ఎట్లుంటాయి? ఎట్లా బాధ్యతను విస్మరించారు. సరే తొందరగా చేయాలని ఎవరైనా కోరుకుంటారు, తొందరగా వద్దంటారా? ఎవరైనా వద్దంటారా? ఎవరు కాదు. ఏ పార్టీ ఏ నాయకుడు అనడు. కానీ ఆ తొందరగా చేయడానికి కావాల్సిన ఇది వ్యవస్థను సమీక్షించి కావాల్సిన చర్యలు తీసుకొని మొదలు పెడితే బాగుంటుంది కదా. అంటే ఇప్పుడు అంటున్నారు, మరి మేము ఇప్పుడు అనకపోతే ముందుగా మాకేం తెలుసు మీరేం చేస్తున్నారు? అందుకే ఇవాళ వైట్ పేపర్ ఇవ్వమంటున్నాం. ఏమని? మీరు 15 నెలల్లో ఈ సొరంగం మీద మీరు చేసింది ఏంది, చేయబోతున్నది ఏంది, ఎప్పుడు చేస్తామన్నారు, ఎంతకైంది, నిధులు ఏ రకంగా సమకూర్చారు, ఇవన్నీ వైట్ పేపర్ అండి. అందుకే నిన్న కేటీఆర్ గారు జ్యుడిషియల్ కమిషనర్ గారు వీళ్ళు ఊకే అన్నారు కదా, ఏదో 3 పిల్లర్లు పోతే 90,000 కోట్లు ఖర్చు అయిన 147 టీఎంసీల వ్యవస్థ ఉండి ఇదంతా చేస్తే 90,000 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 కోట్లు తిన్నారు. అసలు కూలిపోయింది 3 పిల్లర్లు. 3 పిల్లర్లకు 300, 500, 600 అవుతాయి. 600 కోట్లలో 1,00,000 కోట్లు తినమని చెప్పగలిగిన మేధావులు 600 కోట్లు దాంట్లో 1,00,000 కోట్లు తిందామనే ఆశతోటి అన్నారా? ఉన్నదన్నారా? ప్రజలను మభ్యపెట్టడానికి అన్నారా? బదనాం చేయడానికి అన్నారా? అధికారం కోసం ఏమైనా మాట్లాడతామని అన్నారా? మరి కమిషన్ ముందుకు రారే? ఏ రీజన్ తోటి, ఏ కారణం చెప్పారు అంటే నేను మళ్ళీ డైవర్ట్ అవుతున్నది కాదు. ఇవాళ అదే అంటున్నారు. న్యాచురల్లీ రాజకీయంగా కమిషన్ ఏమన్నారు, మీరు ఊకే అంటే ఈ మాట అంటే మీరు ఇష్టం ఉన్న ఎంక్వైరీ చేసుకోమన్నారు, చేశారు కాదన్నమా. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, పార్టీ అడుగుతున్నది ఎంక్వైరీ ఏమని. ఎంక్వైరీ చేస్తే ఏమొస్తుంది? మీరు నిర్ణయాలు తీసుకున్నారా, సమీక్షించారా, జిఎస్ఐ వాళ్ళు చూశారా? బయటికి మాత్రం మేము అన్నీ తీసుకున్నామని ఏదో చెప్తున్నారు. కానీ నాకు తెలుసు అంతర్గతంగా ఏం జరిగింది అనేది, నాకుండే సమాచారం, నాకుండే ఆలోచన ప్రకారం. ఎందుకంటే ఒక 7-8 ఏళ్ళు వ్యవస్థలో పనిచేసినాం కాబట్టి వ్యవస్థ ఎట్లా పనిచేస్తుందో అనేది ఒకటి, వ్యవస్థలో ఉన్న పై వర్గాలు, కింది వర్గాలు, అన్ని వర్గాలు ఉంటాయి కాబట్టి, నిపుణులను పిలిపించాం కాబట్టి, పిలిస్తే ఏం చెప్తారనేది తెలిసినా కాబట్టి ప్రభుత్వం ఇవన్నీ బయట పెడతదా లేదా? అదొక పెద్ద ప్రశ్న. మరి ఇవన్నీ మామూలుగా మనం చర్చలో రాదు కదా, తెలియదు కదా. ఇవాళ ఆ మాట అన్నాడు, ఆ మాట అంటే దీనికి కౌంటర్గా రాజకీయంగా మాట్లాడితే ఒడవదు కదా, సమస్య పరిష్కారం కాదు కదా. నువ్వు దాస్తున్నావా, నీ విధి నిర్వహించినవా లేదా తెలియాలి కదా నాకు. ఓకే, మీరు అన్నారు ఒక ముఖ్యమంత్రిగా, మరి ఇది తెలియాలి అంటే ఏంటి? ప్రభుత్వంలో జరిగిన సమీక్ష, ప్రభుత్వంలో జరిగిన కార్యక్రమాలు, నిర్ణయాలు తీసుకునే ముందు వ్యవస్థ మెషినరీది ఏం జరిగింది ఏమిటి అనేది తెలియాలి కదా. మాకు లేమన్గా బయట ఉన్న వాళ్ళకు 4 సంవత్సరాలు ఇందులో మారుతూ ఉంటాయి. ఇందులో ఇంకోటి ఇప్పుడు
ఇది వర్షాకాలం, ఇంకా ఇప్పుడు ఫిబ్రవరి వచ్చింది, ఇంకా ఎండాకాలం రాలేదు. అవును. కామన్ సెన్స్ మన వాళ్ళు ఏం చేస్తారు, అరే జర ఎండాకాలం అయితే నీళ్ళు తక్కువ అవుతుంది, అవును, ఊట తక్కువ ఉంటుంది, మంచిది కదా అనుకుంటామా లేదా? నేనేం పెద్ద అండర్ గ్రౌండ్ ఇంజనీర్ కాదు, నేనేం స్పెషలిస్ట్ కాదు. మరి మీ దగ్గర ఉన్న యంత్రాంగం, అధికారులు కానీ యంత్రాంగం కానీ ఎప్పుడు మొదలు పెడదామని చెప్పినారు? రైటింగ్లో ఉందా ఏమన్నా? అడిగారా? రైటింగ్లో వాళ్ళు ఏమైనా ఇచ్చారా? నేను అడుగుతున్నా. ఓకే, తర్వాత జిఎస్ఐ వాళ్ళను చేయాలి, తర్వాత ఎవ్రీ మీటర్స్కి మళ్ళీ చేసి దానికి ఏదో చేస్తారట, ఈ ప్లాస్టిక్ తర్వాత సిమెంట్ పెట్టేసి ఆ నీళ్లు రాకుండా అడ్డుకొని తర్వాత డ్రిల్ చేస్తారని చెప్తున్నారు. అదంతా టెక్నికల్ వర్డ్, నేను చెప్పలేను. కానీ ప్రతి దానికి ప్రతి అడుగు మళ్ళీ టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేసుకొని చేసే బాధ్యత. మీరు 17వ తారీఖు మొదలుపెట్టారు, నేను యాజ్ ఎ లేమ్యాన్ ఏం తెలియదు, నీళ్లు అనుకున్న దానికంటే ఎక్కువ వస్తున్నప్పుడు ఏం చేయాలి? పని బంద్ పెట్టాలా వద్దా? మరి ఇంకా 5 రోజులు ఎందుకు చేసిండ్రు? ఈ ప్రశ్న తెలిసినా తెలియకున్నా, తెలిసి అడుగుతున్నా, తెలియని వాళ్ళు అడిగినా సమాధానం అయితే రావాలి కదా. వ్యవస్థ ఎలా ఉంది, మీ పనితనం ఎట్లా ఉంది, మీరు ఎట్లా డైరెక్ట్ చేస్తున్నారు? అందుకోసం ఇది ఈ నగ్న సత్యాలు, ఇది ఆషామాషిగా సరే పాపం 8 మంది చిక్కుకున్నారు, వాళ్ళు బయటికి రావాలనే ప్రార్థిస్తున్నాం. చేయలే, తర్వాత దేశంలో ఉన్న అన్ని సంస్థలను వాడుతున్నారు. అంటే ఇది రెస్క్యూ చేయడానికి ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నామని చెప్పుకోగలిగిన యంత్రాంగం కానీ నాయకులు కానీ చేసే ముందు ఇటువంటి జరగకుండా అవకాశం లేకుండా చేద్దామనే దాని మీద మీ సంప్రదింపులు కానీ, మీ కార్యక్రమాలు కానీ, మీ రాతపూతలు కానీ దానికి ఉంటే అన్నీ బయట పెడితే మంచిది కదా. బయట పెడితే మంచిది కదా. మేము మిమ్మల్ని ఏమో తప్పట్టాం, ఒక ప్రజానాయకుడు ఇవన్నీ గమనిస్తాడని నేను అనుకోను. కానీ యంత్రాంగం సరిగ్గా ఉందా లేదా అని సూపర్వైజర్ అయితే చేయాలి కదా. వాళ్ళు చెప్పినట్టు చేద్దామనే ఆలోచన ఉండాలి కదా. వాళ్ళు ఏం చెప్పారనేది మేము మీకే కాదు జనానికి తెలవాలి కదా. అందుకే కమిషన్ అంటున్నాం. అది సార్ ఇది స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 15-20 years అవుతుంది కదా సార్? 2005-2006 సార్ ఎందుకు ఇంత లాంగ్ ప్రాసెస్? అసలు ఇది పూర్తి అవుతుందని ఒక డౌట్ కూడా చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఇగో ఓకే సార్, ఒకటి నాగార్జున సాగర్ ఎన్ని నీళ్ళు పెట్టిందా? అదేమన్నా టెక్నాలజీదా, కొత్తదా? ప్రపంచంలో క్రీస్తు పూర్వం నుంచి డ్యామ్లు కడుతున్నాం. సరే, మనదేమో బిగ్గెస్ట్ ఎర్తన్ డ్యామ్ ఆర్ లాంగెస్ట్ ఎర్తన్ డ్యామ్. బక్రానంగల్ ఎన్ని సంవత్సరాలు పట్టింది? అది కూడా చాలా పెద్దది. నాగార్జున మన శ్రీశైలం ఎన్ని సంవత్సరాలు పట్టింది? శ్రీరామ్ సాగర్ ఎన్ని సంవత్సరాలు పట్టింది? సాధారణ టెక్నాలజీ తోటి ఐఐటిఏ ఇంతకాలం పడుతున్నది కదా. మరి ఊకదంపుడుగా ఒక సాంకేతికత, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, అది కూడా ఇంతకుముందు 8 మీటర్లు అది హయ్యెస్ట్ వ్యాసం. ఓకే, ఇది 9.4 చేయాల్సి వచ్చింది. ఈ 9.4 చేయాలంటే మెషిన్ 10 ఇది ఉండాలి, అదేదో 10 మీటర్స్ ఉండాలి. ఎందుకు చేసినాము? గతంలో కంటే ఇప్పుడు డయామీటర్ పెంచడం ఒకటి మన అవసరం, రెండోది టెక్నాలజీ పెరుగుతున్నది, మూడోది ఆ టెక్నాలజీ వాడుతూ ఇంత ప్రపంచంలో ఇన్ని టన్నెళ్ళు తవ్వుతున్న నేపథ్యంలో ఇది సాధ్యమని చెప్పారు. ఏదో ఇది పెద్దగా ఉన్నదని కూలలే, చిన్నగా ఉన్నా కూలేదే. అంటే నేను అనుకుంటున్నా, నాకు తెలియకపోవచ్చు ఇది పెద్దదైనా చిన్నదైనా కూలేది దేన్ని బట్టి కూలుతుంది? అక్కడ ఉండే భౌగోళిక పరిస్థితులు, అదే భౌగోళిక పరిస్థితులు. ఆ పర్టికులర్ ఏరియాలో రాతి పొరలు కానీ, జియోలాజికల్ సెరేషన్స్ కానీ, ఐ డోంట్ నో ఏమంటారు. ఆ తర్వాత నీటి ఇది లెవెల్, సంవత్సరంలో నీళ్ళు భూగర్భ జలాలు ఎప్పుడు ఎంతవరకు ఉంటాయి, ఏ మేరకు పోతాయి అనేది తెలుసుకుంటే అది తెలుస్తుంది. అందుకోసం ఇదేదో మళ్ళీ ఇలా ఇది పెడతారు, రాజకీయాలు చూపిస్తారు. రాజకీయాలు అంతటా ఉంటాయి, కానీ సాంకేతిక విషయాల్లో రాజకీయాలు చొప్పించి బదనాం చేయడం మంచిది కాదు. దమ్ము ధైర్యం ఉంటే ఎవరైనా కానీ, నేను ఇక్కడ అక్కడ ఏదైనా కానీ సాంకేతిక విషయంలో సాంకేతికత అర్థం చేసుకునడానికి సాంకేతిక నిపుణులు చెప్పింది మనం పాటిస్తే మంచిగా ఉంటుంది, అంతే కదా. లేకపోతే ఆ వ్యవస్థ ఎందుకు? నాకే తెలుసు నువ్వు ఇట్లా చెయ్యి అంటే చేయిస్తాడా ఎవరైనా? ఇప్పుడు రాజకీయ నాయకుడిగా, ప్రజాప్రతినిధిగా మా ప్రాంతానికి నీళ్లు కావాలి తొందరగా ఇవ్వవా అంటాం, అంతేకాని ఎట్లా చేయాలని చెప్తామే. అట్లా చెప్పేటోళ్ళు ఉన్నారని బదనాం చేస్తే ఏమనాలి?
ముందు చూపు ఉన్న వాళ్ళు ఎక్కువ ప్రాజెక్టులు పెడతారు. అయ్యో మన అవసరాలు ఇంకా ఉంటాయి, ఇతర రాష్ట్రాల నుంచి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి అనే దాంట్లో చేశారు. అంతే కదా. ఇంకొక ఆరోపణ కూడా సార్, కొంచెం తొందరగా మొదలు పెట్టారు, హడావుడిగా చేస్తున్నారు పనులన్నీ అనేది ఒకటి తెలుస్తోంది. జనరల్గా చూస్తుంటే ఒకటి ఏదో మేము ఇది మొదలు పెట్టాము, ఇది చేసేస్తున్నాం అని చెప్పుకోవడానికి చేస్తున్నట్టుగా అనిపిస్తుందా? అట్లాంటిది ఏమైనా హడావుడి అని ఏమైనా కనిపిస్తుందా? ఇలాంటి వాళ్ళు ఉంటారని తెలుసు, ఇలా అంటారని తెలుసు, దానికి సమాధానాలు ఇతర రాజకీయ పార్టీల నుంచి ఎలా వస్తాయో అని కూడా నాకు తెలుసు. కానీ దాని మీద నేను మాట్లాడితే ఏం బాగుంటుంది? ఓకే, తొందరగా అయింది, తొందరగా చేసిన, అందుకే కదా నేను ఈ మాటలు అనకుండా మీరు సమీక్షించారా? 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. జిఎస్ఐ వాళ్ళని పిలిచామని ఏదో బయట అంటున్నారు పేపర్లో, వాళ్ళు అంటున్నారని పేపర్లు రాశాయి, మాకు తెలియదు. పిలిచారా? అఫీషియల్గా రాశారా? అఫీషియల్గా మీ దగ్గర ఉన్న యంత్రాంగం పని మొదలు పెడదామని రాసిందా, లేకుంటే వేరే లెటర్లు ఉన్నాయా? నన్ను అంతకంటే ఏం చెప్పమంటావు? నాకు తెలుసు ఏముందో. మీకైతే ఒక ఐడియా ఉంటుంది సార్. నాకు ఐడియా కాదు, ఐడియాలు వేరు. నాకు ప్రభుత్వం తొందరగా చేయాలనేది ఎవరైనా, తొందరగా చేయడానికి ఏం కావాలో అనేది యంత్రాంగం చెప్తుంది. యంత్రాంగం చెప్పినట్టు మీరు విన్నారా? అఫీషియల్ రికార్డ్స్ ఏమన్నా ఉంటే మేము మాట్లాడాం మళ్ళా. అందుకే కమిషన్ అంటున్నాం. సరే, నేను మొదలే అన్నా, రాజకీయాల్లో నాయకులకు ప్రజాప్రతినిధులకు తొందరగా చేయాలనేది ఉంటుంది. అది ఎప్పుడు ఉంటుంది? నా పెత్తనం ఉన్నప్పుడు నా హయాంలో కావాలి, నేను తొందరగా చేసిన పేరు రావాలి అనేది ఎవరికైనా ఉంటుంది. నేను కాదనా, కానీ ఆ తొందర లోపల ఎలా చేయాలో దాని మీద మనం తొందర పెట్టకూడదు కదా. వాళ్ళు ఇచ్చిన సలహాలు సూచనలు పరిగణలోకి తీసుకొని చేయమని చెప్పాలి. కానీ ఏమున్నదా ఏం కాదులే అని అంటే ఎట్లా? అంతే కదా. సో నాకు తెలిసిన మేరకు కానీ నేను చూస్తున్న మేరకు తెలిసిందంటే మళ్ళీ ఇంకేది ఒకటి, నువ్వేమో సూపర్ స్పెషాలిటీ డాక్టర్ అని అంతేనా? ఆర్ సూపర్ స్పెషాలిటీ ఇంజనీర్ అంటారు. నేను నాసాలో పనిచేసి ఉండొచ్చు, మిసైల్స్లో హాట్ గ్యాస్ సర్వీసెస్ చేసి ఉండొచ్చు, దానికి రాతి పొరలకు ఏమి సంబంధం? ఏం తెలుస్తుంది? అందులో కూడా నాకు తెలిసింది ఎంత. అందుకోసం వ్యవస్థను నమ్ముకొని, వ్యవస్థలో పొరపాట్లు జరుగుతాయి, కాదనేది కాదు. ఈ హ్యూమన్ ఎలిమెంట్ ఉన్నంత వరకు 100% ఎప్పుడు ఏది రాదు. ఆ సమస్యలు తగ్గే విధంగా త్వరితగతిన ఫలితాలు సాధించడానికి చేసే ప్రయత్నంలో చేసే దాంట్లో కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఇది మొదటిదా? ఇప్పుడు దేవాదుల్లో జరిగింది కదా, ఉత్తరాఖండ్లో నిన్న జరిగింది కదా, థాయిలాండ్లో జరిగింది కదా, మీ దగ్గర ఉన్నాయి, మొత్తం ఉన్నాయి. ఎన్ని వందల టన్నెల్స్ ఉన్నాయి, దాదాపు 48-90 టన్నెల్స్లో సమస్య వచ్చింది. అది సమస్య వచ్చిందని మేము మన సపరేట్ కూర్చున్నామా? ఇందులో వచ్చిందని కొనుక్కోవాలా? కాదు కదా. ఆ సమస్యలు వచ్చినాయి కాబట్టి ఎందుకు వచ్చినాయని తెలుసుకుంటే దాని ప్రకారం రాకుండా చేయడానికి చేసే పనులు చేస్తున్నామా లేదా, ఎందుకు చేయట్లేదు అనేది ప్రధానం. అది ఆ రీతిలో కార్యక్రమాలు చేస్తే మంచిది. ఓకే ఓకే. సో ఇవన్నీ చిల్లర రాజకీయాలు ఏమన్నా. ఇట్లా ఆరోపణల కంటే ఇప్పుడు చేయాల్సిన బాధ్యత ఏంటనేది తెలుసుకోవాలంట. అది తెలుసుకోమనే కదా. అందుకు వైట్ పేపర్ ఎందుకు అంటున్నాం, కమిషన్ ఎందుకు అంటున్నాం? సరే, కమిషన్ అడగడం రాజకీయం కావచ్చు, వైట్ పేపర్ అడగడం రాజకీయం కావచ్చు, కానీ విషయాలు ప్రజలకు తెలవాల్సిన నేపథ్యంలో తెలియకుండా మీరేదో మాట్లాడితే మిగతా వాళ్ళు చెడ్డోళ్ళు మేము గొప్పవాళ్ళమనే మసిపూసి మారడిగా అని ఎందుకు వచ్చిందో ఇప్పుడు అర్థమవుతున్నది. మసిపూసి మారడిగా అని ఆ సామెత ఎందుకు వచ్చిందో, ఆ పదం ఎందుకు వచ్చిందో, ఎందుకంటారో ఎప్పుడు అంటారో కూడా తెలియదు నాకు. కానీ ఇక్కడ సూట్ అయిందంటారా? ఏమో ఇప్పుడు అట్లా కనబడుతుంది. మరి అది నిజమో కాదో చెప్పండి, అంతే. మేము తెలియకడుతున్నాం. ఇంకొకటి, టెక్నాలజీ బాగా అంటే ఇంప్రవైజ్ అవుతూనే వస్తుంది. ఒకవేళ మనం ఇప్పుడున్న ఆల్టర్నేట్ టెక్నాలజీ అంటే ఇంకా ఓన్లీ మనం డేకి ఇంత కొన్ని మీటర్లు మాత్రమే ముందు తవ్వగలుగుతున్నాం అన్నది కండిషన్స్ ఉన్నాయి కదా. ఇంకొంచెం అంటే మనం స్పీడప్ చేసే అవకాశాలు స్పీడప్ కాదు ఉన్నాయా, లేకపోతే ఎట్లా ఎంత చేసినా ఇప్పుడు ఓన్లీ 9 కిలోమీటర్లతో చేయాలి. 9 కిలోమీటర్లకు ఇంకో 5-6 ఏళ్ళు పట్టవచ్చు చేస్తే, ఎంత ఫాస్ట్ చేసినా 5-6 ఏళ్ళు. దాని గురించి మనం కావాలని కోరుకోవడం వేరు. సాంకేతికత పెరిగిన తర్వాత కూడా కొంత ఆలస్యం అవుతున్నది అనేది తప్పదు కాబట్టి, జరుగుతుంది కాబట్టి, ఇట్లా చేస్తేనే లోయెస్ట్ కాస్ట్ తోటి గ్రావిటీ నీళ్ళు వస్తాయి కాబట్టి, సమస్య ఉండదు కాబట్టి
ఇది మొదలుపెట్టినప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్లో ఆ టెక్నాలజీ అంత పూర్తిగా లేదు, అప్పుడప్పుడే మొదలవుతున్నది. అందుకే కేసీఆర్ గారు ఒక మంచి ఇది చేశాడు తెలంగాణ గురించి. సరే ఇది 30 టీఎంస్ల గ్రావిటీ వాటర్ రానియండి, కొద్దిగా సమయం పడుతుంది కదా, అందుకోసం పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ చేసి మళ్ళీ అందులో కూడా టనెల్స్ ఉన్నాయి, అందులో కూడా ఇవన్నీ ఉన్నాయి, లేవని కాదు, వచ్చేసి దాదాపు 70% వర్క్ చేశారు. నేను కాదంటలేను. కానీ ఇదేమో లిఫ్ట్ తోటి మళ్ళీ రిజర్వాయర్ల కెపాసిటీలు పెట్టి చేసే వరకు ఖర్చు ఎక్కువ ఉంటుంది, కానీ నీళ్ళైతే వస్తాయి. కానీ ఇక్కడ గ్రావిటీ తోటి వస్తుంది కాబట్టి, అత్యంత తక్కువ ఖర్చుతో అవుతుంది కాబట్టి, ఇది మొదటి నుంచి వస్తున్నది కాబట్టి, ఇంతకు ముందేదో మనం కొత్తగా మొదలుపెట్టింది కాదు కాబట్టి, గతంలో చేసినాయి కాబట్టి, ప్రపంచంలో ఇవన్నీ ఉన్నాయి కాబట్టే చేయడానికి సంకల్పించాం, చేసాం. కేసీఆర్ గారి టైంలో కూడా 11 కిలోమీటర్లు చేశారు. తర్వాత సమస్య వచ్చింది, ఆ పార్ట్స్ తీసుకురావడానికి వెళ్ళారు. దీంట్లో సమయం పడుతుంది. 400 మీటర్ల లోతు, 150-200 మీటర్ల పొడుగుండే మెషిన్, తర్వాత ఎక్స్కవేటెడ్ మెటీరియల్ను చేయడానికి రైల్వే ట్రాక్, ఆక్సిజన్ ఇవ్వడానికి గ్యాస్ గొట్టాలు, ఇవన్నీ తప్పదు. ఇది పార్ట్ ఆఫ్ ప్రాసెస్. అయినా కానీ దిస్ ఇస్ ద లోయెస్ట్ కాస్ట్ ఫర్ వాటర్ బీయింగ్ సప్లైడ్. దట్ ఇస్ ది ఐడియా. సో ఇది కొనసాగించాలి. 5 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా దీని ద్వారా చేయాల్సిందే, చేయక తప్పదు, చేస్తే బాగుంటుంది. దాంతోపాటు పాలమూరు రంగారెడ్డి కూడా కంప్లీట్ చేస్తే ఈ వివాదాలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ అంశాల మీద దృష్టి సారించి తెలంగాణకు మరింత, వాళ్ళు వివాదాలు చేస్తే మనం కొందామా, మనం తీసుకుందాం అంటాం ఎవరైనా, అయ్యో అంతేనే కదా. వాళ్ళు తీసుకుపోతుంటే మనం కూర్చుందామా, దానికి ప్రత్యామ్నాయం కూడా మనం కూడా చేసుకుందాం. ఏ మేరకు తీసుకుంటాం అనేది చర్చనీయాంశం. ఎందుకు తీసుకుంటా అన్నాం అనేది మన అవసరం. ఎందుకు తీసుకుపోతారు మీరు అని అడిగేప్పుడు సమాధానం చెప్పడానికి ఉండే పరిస్థితులు వేరే ఉంటాయి. అంతే కదా. వాళ్ళ అదృష్టం వాళ్ళకేదో గ్రావిటీ ఉంది కాబట్టి కొద్దిగా తొందరగా తీసుకుపోతున్నారు. అయినా ఇప్పటికి కూడా ఇప్పుడు ప్రభుత్వం చేయలేదు, వైట్ పేపరు కమిషన్ అంటున్నాం. కానీ జలాల ఇవాళ ట్రిబ్యునల్ అదేదో ఉంది కదా మన కేఆర్ఎంపీది, ఏదో ఇంజనీర్లు మాట్లాడుతున్నారు, కలుస్తున్నారు ఏదో అన్న. కానీ ఒక్క నిమిషం, మన వాటా మనకు గిన్నె వాడుకున్నాం, ఇంకా 100 టీఎంసీలు వాడుకునేది ఉంది. వాళ్ళు దాదాపు 9 టీఎంసీల వరకు అన్నీ వాడుకున్నారు, ఇంకా 9 టీఎంసీలే. వాళ్ళు 8,000, 10,000, 9,000 తీసుకుపోతున్నారు. ఏది రైట్ కెనాల్లో. దాన్ని 7కి తక్కువ చేయించండి, 5 తక్కువ చేయండి, డిమాండ్ వేరు. కానీ మనకున్న అవకాశాన్ని మనం పూర్తి స్థాయిలో ఈ సంవత్సరం ఈ వర్షాకాలంలో వాడుకున్నామా? మీకు తెలియవచ్చు, తెలియకపోవచ్చు. నాకు చూసిన మేరకు, గణాంకాలు ఉన్న మేరకు మహబూబ్నగర్ 4 ప్రాజెక్టులు, ఇక్కడ ఏఎంఆర్పి, అక్కడ ఉన్న రిజర్వాయర్ల కెపాసిటీలు ఫుల్ ఉన్నాయా? ఈ ప్రాజెక్టులు ఏంది, ఆయకట్టుకి ఇవ్వాలి. ఆయకట్టుకు ఇవ్వడంతో కాదు, ఆ రిజర్వాయర్లు కూడా ఫిలప్ చేసుకొని ఈ నీళ్లు తక్కువ వస్తున్న భవిష్యత్తులో కష్టం ఉంటుంది కాబట్టి చెరువులు కుంటలు నింపుకుంటే గ్రౌండ్ వాటర్ వస్తుంది కదా. చెరువులు కుంటలు నింపుకున్నతో పాటు ఆయకట్టుకి ఇచ్చేటువంటి పరిస్థితుల్లో మన కెపాసిటీ ఎంత ఉన్నది, మనం ఎంత వాడుతున్నాం అనేది సాంకేతికంగా బయటపెడతారా? పెట్టలేదు. నా దగ్గర అన్నీ ఉన్నాయి పేపర్లు. ఓకే సార్. ఇంకా 10 టీఎంసీ అదే ఉంది. అట్లనే గోదావరిలో కూడా కాళేశ్వరం నుంచి 324 టీఎంసీలు పోయినాయి. అందులో లిఫ్ట్ చేసింది ఎంత? 24 టీఎంసీలు. మన కెపాసిటీ ఎంత ఉంది? ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు సార్? ఒక్క నిమిషం, మన కెపాసిటీ ఎంత ఉంది? సరే, సుందిల్లా, అన్నారం, మేడారం పక్కన పెడతాం. 3 ఒక 30-32 టీఎంసీలు ఏదో ఉన్నట్టుంది. 30 అది తీసేస్తే మిగతా అయితే 110 టీఎంసీల కెపాసిటీ ఉంది కదా. 110 టీఎంసీల కెపాసిటీలో మీరు ఎల్లంపల్లి నుంచి నీళ్లు పోయినా లిఫ్ట్ చేసింది 24 టీఎంసీలు. ఎందుకే? ఇంకో 50 టీఎంసీలు లిఫ్ట్ చేసి ఉంటే, రిజర్వాయర్లో ఉంటే, ఆయకట్టుకే కాకుండా చెరువులు కుంటలు నింపేవాళ్ళమా కదా? ఈ మాట ఎవరు చెప్పాలా? ఎవరికి ఉండాలి బుద్ధి? పాలకులు అనే వాళ్లకు సమీక్షించాలి, చేయాలి, అవసరం. అవును, కష్టాలు వస్తాయి. కానీ అది రాకుండా ఉండడానికి మీ ముందస్తుగా సమీక్షలు ఏం చేశారు? ఎందుకు చేయలేదు? ఇప్పుడు దేవాదులో ఉంది. దేవాదులో ఎన్ని లిఫ్ట్ చేశారా? 11 టీఎంసీలు. దాని కెపాసిటీ ఏందో తెలుసా? 5, 8, 10, 25, 38 టీఎంసీలు. 38 టీఎంసీల అవకాశం ఉంటే 11 టీఎంసీలు చెప్పారు ఇప్పటి వరకు. నీళ్లు రావు, మళ్ళా ఆన్ అండ్ ఆఫ్ ఇవ్వాలి, ఎస్ఆర్ఎస్పికి 2వ దశకు ఇచ్చే పరిస్థితి లేదు, ఎండిపోతున్నాయని తెలిసి నీళ్ళు ఎందుకు లిఫ్ట్ చేయాలి? గత 15 రోజుల నుంచి మోటార్లు ఎందుకు బండి ఉన్నాయి? మీరు బిల్లులు కట్టలేదు, వాళ్ళు ఆపినారు. అది వేరే మెయింటెనెన్స్, అది వేరే పాయింట్. కానీ
మొదలు ఈ నీళ్ళన్నీ వాడుకుందాం అనే ఆలోచన ఉండాలా లేదా? ఆ ఉండడానికి ఓకే, ఉన్న కెపాసిటీ ఎంత ఉంది అక్కడ? రిజర్వ్ చిన్నగా ఉన్నాయి. ఆ చిన్న కెపాసిటీ ఉన్న రిజర్వాయర్లు కూడా ఫుల్ లేదే, అందులో సగమే ఉన్నాయే. ఆ సగం కూడా నింపి ఉంటే చెర్లు కుంటలు నింపుకుంటా ఇది కంటిన్యూస్గా ఫుల్ కెపాసిటీ పంపు చేస్తూ ఉంటే సముద్రంలో పోయే నీళ్లను తరలించిన ఇది ఉంటుందా లేదా? రైతులకు అవకాశం ఇస్తామా లేదా? పంటలు ఎండిపోకుండా చూస్తామా లేదా? 165% ఆధారపడ్డ ప్రజానీకం వాళ్ళ స్థితిగతులకు వాళ్ళ తిండి కోసం ఏమాత్రం కామన్ సెన్స్ అంటే ఆలోచన కన్సర్న్ లేదా? మనకు అధికారం దేనికి? మంత్రి పదవి దేనికి? పేపర్లో కనపడుతుంది కా, టీవీలో కనపడుతుంది కా? దేనికోసం? అది రాజకీయం, అధికారం కోసం. అధికారం దేనికోసం? నా ఈగో కోసమా? ప్రజల అవసరాల కోసమా? ప్రాంత అవసరాల కోసమా? అభివృద్ధి కోసమా? భవిష్యత్తుకి ఏం చేయాలనే ఆలోచనతోటి యంత్రాంగాన్ని ముందుకు తీసుకుపోవడానికా? కాదా? అయిపోయాయి. మనం ఆ దిశలో పనిచేయట్లేదు. ఏం చెప్తాం? ఇప్పుడు కన్సర్న్ ఉన్నవాళ్ళు పడే బాధ, ఆవేదన, అదే బాధ కేసీఆర్కి ఉంది, అందుకే చేశాడు. అదే బాధ మాలో కొంత ఉంది, అందుకే భాగస్థులు అయినాం. నీళ్లు కావాలని 2 సంవత్సరాలు గోదావరి నీళ్ళు కావాలని పోరాటం చేసాం. నేను, పురుషోత్తం రెడ్డి గారు 80sలో. అదేవిధంగా వైఎస్ఆర్ పాదయాత్ర కానీ నిరాహార దీక్ష కానీ నీళ్ళ కోసం చేశారు. అదే ఇక ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయాలు ఉంటాయి. కొంత అన్యాయం జరిగింది. అధికారం ఉంది కాబట్టి, అవకాశం ఉంది కాబట్టి నాకే కావాలంటారు, అంతే కదా. అది లేకుండా చేయడానికి చేసే ప్రయత్నంలో పోరాటం. ఇప్పుడు బ్రిటిషర్లు పరిపాలించారు, వచ్చిండ్రు వ్యాపారం కోసం పరిపాలించారు. అయితే స్వాతంత్ర పోరాటం 200 సంవత్సరాల కంటే ముందు నుంచి అయింది కదా. తాంతియా తోపి, ఝాన్సీ లక్ష్మీ నుంచి మొదలైందా? చివరికి ఎప్పుడు గత 10 సంవత్సరాలు గాంధీ గారు, నెహ్రూ గారు, పటేల్ గారు, బోస్ గారు ఆ 10-12 సంవత్సరాల్లో ఊపందుకున్నది. వాళ్ళకు గత్యంతరం లేకుండా మనకు అప్పచెప్పిపోవాల్సి వచ్చిన పరిస్థితులు తీసుకొచ్చాం కాబట్టి ప్రజల్లో చైతన్యం వచ్చింది. అంటే 150 సంవత్సరాల కింద ఉన్నోళ్ళు అంటే వాళ్ళ లేదా ఉంది. ఇప్పుడు మేము కూడా 5వ తరగతిలో ఉండి బడిగంట కొట్టి విశాలాంధ్ర రాకముందు అంటే 1955లో బడిగంట కొట్టి బాజార్లోకి వచ్చి విశాలాంధ్ర వద్దు తెలంగాణ వద్దు, అప్పుడు విశాలాంధ్ర అనేది ముద్దు అని నినాదాలు చేసి బడివి. అదే కాకుండా మా దగ్గర మద్రాస్ ఏరియా నుంచి ఆ టీచర్లు వచ్చేది. అప్పుడు చదువు తక్కువ కదా మన దగ్గర. అప్పుడు చదువుకున్నోళ్ళే కొద్దిమంది, చదువుకున్న వాళ్ళు అంటే ఏ బాబతలు చదువుకున్నారో మీకు తెలుసు. సరే, వాళ్ళకు టీచర్ల కోసం ఉన్నాయే 3. ఏది? ఒకటి ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసి స్వాతంత్రంగానే, 2వది రైల్వేస్ చేసింది, 3వది దేశ పటిష్టత కోసం, రక్షణ కోసం చేసింది. ఈ 3 మంచి ఉద్యోగాలు వచ్చేది. ఇక ఆర్మీలో పోతే మంచి నౌకరి పోయేటోళ్ళు కొంతమంది, రైల్వేస్లో ఉంటే బాగుంటుందని ఇంకా బయట. తర్వాత 3వ రకం టీచర్లు, మేము ఎక్కడికి బయటికి పోలేము, ఇక్కడనే ఉంటామని ఆ మాత్రం కొంచెం చదువుకున్న టీచర్లేను. వాళ్ళు మద్రాస్ ఏరియా నుంచి వస్తే వాళ్ళు ఇడ్లీ సాంబార్ తినేది, తెలుగునే ప్రెసిడెన్సీలో ఉన్నారు కాబట్టి, అదే ఉన్నారు కాబట్టి వాళ్ళ అలవాటు కాబట్టి. మన తెలంగాణలో ఇడ్లీ తినలేదు, సాంబార్ లేదు. మేమేమన్నా తెలుసా? ఇడ్లీ సాంబార్ గో బ్యాక్. అది నేను పేరు కూడా చెప్తున్నా, టీచర్ కామరాజు, అదే పేరు సార్. అంటే అయింది, వచ్చిందా? రాలే. ఇట్స్ బికాస్ ఆఫ్ కేసీఆర్. ఆ టైం వచ్చింది, జనాన్ని పోగు చేశాడు, జనంలో చైతన్యం వచ్చింది. రాజకీయ ఇప్పుడు ఒక నోడల్ పాయింట్కి వెళ్ళింది. ఒక పాయింట్, ఇప్పుడు రాజకీయాల్లో మాట్లాడతాం, ఎలక్షన్ ముందు మాట్లాడతాం, అంతే. ఒక్క ఓటు 2 రాష్ట్రాలన్న పార్టీ కదా. వాజ్పేయి లాంటి వాడు మచ్చుందా దేశంలో? ఆయన పార్టీ వేరు, మచ్చలేని ప్రపంచంలో. అటువంటి ఆయన 5.5-6 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నా బయట ఇంకో 2 రాష్ట్రాలు ఏర్పాటు చేసినా తెలంగాణ ఇయ్యలేకపోయినాడు. రాజకీయాల పరిస్థితులు అదే. మరి కేసీఆర్ వచ్చిన తర్వాత అన్ని పార్టీలు ఒప్పుకోవాల్సి వచ్చింది, అదే పార్టీ ఒప్పుకోవాల్సి వచ్చింది, ఎవరైనా ఒప్పుకోవాల్సి వచ్చింది. అదే ఆయన నిరాహార దీక్ష. అంటే ఇది ఒక ఉద్యమం, ఒక ఊపు ప్రజలకు వచ్చింది. వచ్చిన తర్వాత ఆ దిశలో పట్టుపోయింది. అందుకే ఇవాళ తెలంగాణ దేశంలో కానీ ప్రపంచ దేశాల్లో కానీ ఇటు చిన్న ప్రాంతం ఇంత స్థాయికి రాలేదు, ఏది రాలేదు. ఆయన సంకల్పం అట్లా ఉంది, దాన్ని కాదంటామా? అంటే ఇక మీరు అంటారు, కాంగ్రెస్లో ఉన్నప్పుడు బాగానే విమర్శించారు కదా, దేని మీద విమర్శించిన అనుకుంటే బాగుంటుంది. ఇష్యూ బేస్డ్ అది ప్రయారిటీసు, ఇష్యూ బేస్డ్. నా అవగాహన, మీ అవగాహన, అందులో ఉండే కోణాలు మాట్లాడతాం. అందుకోసం ప్రజల కోసం, ప్రాంతం కోసం, అభివృద్ధి కోసం అధికారం ఉండాలి, కానీ మన కోసం ఏదో. అందుకే ఇక్కడ నేను 3 పదాలు వాడాను. అనుభవం లేదు,
అవగాహన చేసుకోలేకపోతున్నారు. సమయం ఇయ్యరు, చేసుకునే శక్తి ఉందో లేదో నాకు తెలియదు, కానీ అవగాహన చేసుకుందాం అనడానికి కూడా అవకాశం, సమయం తీసుకోరు. ఇంకోటి అహంకారం తల మీద, అంతే. మూడు అనుభవం లేదు, అవగాహన రాహిత్యం, తర్వాత అహంకారం మీద. నేను అట్లని చెప్పి మేము లేదో అనడానికి అంటలేను, కానీ జనం కోసం, ప్రాంతం కోసం పనిచేయండి అంటున్నాం. మీకు అవకాశం ఇచ్చారు, కాదంటామా? ప్రజాస్వామ్యం మనం ఎన్నుకున్నది. సరే, మీరు ఎన్ని ఓట్ల పర్సెంటేజ్ తోటి గెలిచిండ్రు పక్క పెడదాం. 1.8%. అంటే ఒక్క వ్యక్తి, ఒక్క ఓటరు ఇక్కడ వేసే బదులు ఇటేస్తే గవర్నమెంట్ ఇక్కడే వచ్చేది కదా. అంత మాత్రం చేత ఇది అంటామా? మీకు అవకాశం వచ్చింది, మంచి చేయండి, ఆలోచించండి, జనానికి చెప్పండి. త్వరితగతం చేయడానికి చేసే కార్యక్రమాలు నిర్దిష్టంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని పరిగణలోకి తీసుకొని పురమాయించి, సమీక్షించి త్వరితగతం చేపట్టడానికి చేసే కార్యక్రమంలో మీ వంతు బాధ్యత నెరవేర్చండి అంటున్నాం. అందుకే అవన్నీ బయట పెట్టండి అంటున్నాం. కాగితాలు ఏమైనా ఉన్నాయా, లేకుంటే అనాలి కదా, మరి తప్పదు కదా. ఊరికే మాట్లాడితే ఏం లాభం? కమిషన్ ఈజ్ ఇంపార్టెంట్. మరోవైపు కోమటిరెడ్డి లాంటి వాళ్ళు ఎస్ఎల్బిసి నా డ్రీమ్ ప్రాజెక్ట్ అంటున్నారు. ఆయన నన్ను ఈ గెట్టింటి వాళ్ళ మాటలు నన్ను మాట్లాడటం అవునా? నేను 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రి కావాలి, అంతకుముందు ఉన్నాను. వీళ్ళు ఎన్నడైనా ఎప్పుడైనా అనకూడదు, ఇంకా కొన్ని చిట్చాట్లు చెప్తాను. మీరు ఈ మాట తీశారు కాబట్టి అనకపోతే బాగుంది అంటున్నాను. అంటే బయటకు వచ్చింది కాబట్టి చెప్తున్నా సార్. అదే బయటకు వచ్చింది, బట్ ఐఎమ్ సారీ, ఐ టాక్ టు యువర్ చిట్చాట్. నీళ్ళ గురించి జీవితంలో ఎప్పుడు అడగని వాళ్ళు, నీళ్ళ గురించి అవసరం ఉన్నదని తన ప్రాంతాన్ని కానీ పక్క జిల్లా కానీ కావాలని అడగని వాళ్ళు, ఒకవేళ పనులు మొదలుపెట్టిన ప్రాజెక్టులది ఇది ఏ మేరకు వచ్చింది అని ఎన్నడూ కూడా సంప్రదించని వాళ్ళు, అడగని వాళ్ళు, ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు, ఉన్నత స్థాయిలో ఉండి పెత్తనం చేసిన వాళ్ళు, పేరు తెచ్చుకున్న వాళ్ళు, అటువంటి వాళ్ళ పేర్ల మీద ప్రాజెక్టులు, అటువంటి వాళ్ళకు ప్రాజెక్టుల పేర్లు. ఎందుకంటే ఐ వర్క్ ఫర్ 7 years 8 years యాజ్ దట్ పర్టికులర్ మినిస్టర్. Nobody talked to me on any single day out of 8 years. ఇది ఎట్లయితుంది, అది ఎట్లయితుంది, మా ప్రాంతానికి ఎప్పుడు వస్తాయి అడిగిరా? 8 years టైంలో ఎప్పుడు కూడా ఎవరు కూడా నేను అబద్ధం చెప్పాల్సిన కర్మ నాకు లేదు. కానీ ప్రజల గురించి ఆలోచించిన వాళ్ళు, సామాజిక కోణంలో గొప్ప పేరు ఉన్నవాళ్ళు, అది ప్రచారం చేసుకోవడానికి, పేర్లు పెట్టుకోవడానికి ఎక్కడికి వస్తుంది. కానీ ప్రజలకు ఏం చేసిరని అడిగితే వైట్ పేపర్ ఇమ్మంటే సారీ, సో ఐ మే బి నోబెల్ laureate in a particular subject. Does it really mean to a common man here in the rural side who is suffering, who is hungry, who is not able to feed his family? I'm sorry, getting emotional. Okay, I might have got a Nobel Peace Prize, so what? I might have got a Nobel Prize in medicine, so what? If I can't see my fellow human being right to my next house, my neighbor, to be better and safe and happy, or not hungry, at least eat 1 meal a day, not 3. That's much better. That's humane. That's why we are here. That's why the democracy. That's why we need to work for them. ఆ కాన్సెప్ట్ ఎక్కడుంది, ఆ కన్సర్న్ ఎక్కడుంది? ఇవాళంతా రకరకాల. సరే, ఇక మిగతా ఆయన చాలా మాట్లాడుకోవచ్చు. సార్, థ్యాంక్ యూ సార్. అంటే ఈ ఇష్యూని ఊరికి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం కాకుండా మీరు అన్నట్టుగా కన్సర్న్ డిపార్ట్మెంట్తో సమీక్ష జరిపించి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఫ్యూచర్ ఎట్లా ఉండాలి, ఇవన్నీ చేసుకుంటే బాగుంటుంది. 4 సంవత్సరాలు ఎందుకు చేయలేకపోయారు? ఇప్పుడు చేసే ముందు ఏం చేయాలి? ఇటువంటి క్లిష్ట పరిస్థితులు, మిగతా 12 కిలోమీటర్లు కానీ, కేసీఆర్ వచ్చిన తర్వాత ఈ 11 కిలోమీటర్లు కానీ, ఆడ సెకండ్ టనల్ 9 కిలోమీటర్లు కానీ ఎక్కడ మనకు సమస్య రాలే, అదృష్టవశాత్తు. ఇక్కడ ఈ పర్టికులర్ 50 మీటర్ల ఏరియాలో ఇది 400 మీటర్ల లోపటి నుంచి తీసుకోవాలా. తర్వాత ఇది ప్రతి దేనికి వీళ్ళు టెస్టులు చేసి పూర్తి స్థాయిలో సంతృప్తి చెందితే తప్ప మొదలు పెట్టకూడదు. సెక్యూరిటీ ఉంది అంటే చేయాలి అని ఉంటే సరే, అందులో కూడా పొరపాటు జరగచ్చు. కానీ ఇందులో ఈ సెంటెన్స్ చూస్తే ఇదే బాధ్యత అంటే నేను ఏమనాలి?
అవును. గటువంటి వాళ్ళ గురించి నేను ఎందుకు మాట్లాడాలి? అట్లా మాట్లాడితే తేడా ఏమున్నది? పనులు చేయించే వాళ్లకు, పనులు చేసేవాళ్లకు, పనులు చేసినట్టు కనిపించే వాళ్లకు, పనులు చేసినా చేయకుండా మేము చేస్తామనే వాళ్లకు తేడా ఉంది. ఏదో నా మాటలతోటి మభ్యపెట్టడానికి చేసే మాట కాదు. ఇది నిజమా కాదా? వాస్తవమా కాదా? నాయకులకు ఉండాల్సిన ఇది ఏది అనే దాని మీద మనం ఆలోచించాలి, జనాలకు చెప్పాలి. ఇప్పుడు మీతోటి ఎందుకు మాట్లాడుతున్నాం? ప్రజల దగ్గర తీసుకోమని మాట్లాడుతున్నాం. నాకు ఒకటే బాధ ఏంటంటే, ఇంకొకటి, మొన్న కృష్ణా జలాల మీద ముగ్గురు రియాక్ట్ అయ్యారు. ఇది ఎన్ని టీఎంసీలో కొంచబోతున్నారు ఇది దీనికి కారణం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు. అదే రోజు పొద్దున ఒక మేజర్ మ్యాగజైన్లో, న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. 2014 తర్వాత తెలంగాణకు వాటా కోసం ఏం చేయాలనే దాని మీద, మనకు తక్కువ వస్తున్నాయి, మనది క్యాచ్మెంట్ ఏరియా ఎక్కువ ఉందని మొదటి నుంచి ఉంది. ట్రిబ్యునల్స్ ఉండగా కూడా అట్లనే అయింది. ఎందుకంటే ఇవన్నీ రాకముందే ప్రాజెక్టులు మొదలుపెట్టారు కాబట్టి, మొదలుపెట్టిన ప్రాజెక్టులకు నీళ్ళు ఇవ్వకుండా అడ్డుకొని మిగతా వాటికి ఇచ్చే పరిస్థితులు చాలా తక్కువ సందర్భాల్లో ఉంటాయి కాబట్టి ఏదైనా ఉంటాయి కాబట్టి దీనికి కావాలని కోరాం. దీనికి కావాలని ఆఖరికి సుప్రీంకోర్టు కూడా పోయినాం. ప్రభుత్వం ఏం చేసింది? సుప్రీంకోర్టులో పెడితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, మీరు కేసు విత్డ్రా చేసుకోండి. ఈ విషయం ఇది ఒక కేఆర్ఎంబి తోటి అయ్యేది కాదు. మనం మాట్లాడుకుంటే మళ్ళీ సంప్రదింపుల వల్ల మీరు అన్యాయం చేసిన అంటారు. ఇది ట్రిబ్యునల్కి ఇచ్చి, ట్రిబ్యునల్ నుంచి మనం తీసుకున్న తర్వాత అది అమలు చేద్దామనే దాని మీద కేంద్ర ప్రభుత్వం అంటేనే సుప్రీంకోర్టు నుంచి అంటే ఏమన్నట్టు, సుప్రీంకోర్టులో వేసింది ఎందుకు? సుప్రీంకోర్టు నుంచి తీసింది ఎందుకు? ట్రిబ్యునల్ ముందు మాట్లాడేది దేనికి? మాట్లాడుతూ ఉండే నేపథ్యంలో ఎన్ని సంవత్సరాలలో ఏం చేయాలనే దానికి జరుగుతున్న విధానాన్ని ప్రశ్నిస్తూనే జరగకుండా చేసే విధానాలు ఎవరైనా చేయగలుగుతారా? నోటి దురుసు మాట్లాడితే అయిపోయి, మీరు చేయలేదంటే అయిపోయాయి. మీరు చేస్తున్నారా ఇప్పుడు? లేదు. ఇప్పుడు ఈ సంవత్సరంలో ఆపగలిగారా? ఏం మాట్లాడతారు? అటువంటప్పుడు ఒక మేజర్ న్యూస్ పేపర్లో వాస్తవాలన్నీ ఆర్టికల్గా వచ్చిన తర్వాత కూడా అది పేపర్ అంటే మార్నింగ్ 6 గంటలకు 7 గంటలకు వస్తాం. ఎప్పుడు ఈయన మంత్రి, మన నీళ్ళ మంత్రి, ఆయన జలసౌదలో కూర్చొని మాట్లాడిండు. ఎప్పుడు 5 గంటలకు. ఏం మాట్లాడిండు? పక్క పెట్టాం. ఇంకొక ఆయన కేంద్ర మంత్రి బీజేపీ, ఆయన 4:30కు మాట్లాడిండు. ఈయన 4:30కు మాట్లాడిండు, ఈయన 5 గంటలకు మాట్లాడిండు. వాస్తవాలను పరిగణలోకి తీసుకోకుండా, వాస్తవాలు ప్రజల్లోకి వచ్చిన నేపథ్యంలో కూడా మీకు సర్వశక్తులు ఉన్నాయి, డిపార్ట్మెంట్లు ఉన్నాయి, చెప్తాయని అవి కూడా పరిశీలించలేనా? పరిశీలించలేకపోయినా, అర్థం కాకపోయినా, ప్రజల్లోకి వచ్చిన సమాచారాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా రాజకీయాలతోటి మాట్లాడితే తెల్లారి పేపర్లు అంతే వచ్చింది. ఇటు బీఆర్ఎస్ది, ఇటు బీజేపీది, ఇటు కాంగ్రెస్ది. ఎవరన్నా ఇవాళన్నా దీంట్లో ఇందులో ఏది రైటు అనేది ఎవరైనా రాశారా? ఇందులో ఏది నిజమని ఎవరైనా చెప్పారా? అందుకే రాజకీయాలు ఎట్లనే ఉన్నాయి, అన్నీ ఎట్లనే ఉన్నాయి. అంతే కదా. సారీ, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీథింగ్, బట్ పాయింట్ ఈజ్, ఇది బయటకు వచ్చిన తర్వాత కూడా వాస్తవాలు తెలియజేయడానికి చేసే ప్రయత్నం అయితలేదు. అరే ఇగో ఇది ఇట్లున్నది, మరి వీళ్ళైతే ఇట్లా చెప్పినారు, వీళ్ళు దీనికి అనుకూలంగా మాట్లాడతలేరు, ఇది వాస్తవం, ఇది ఇట్లా ఉంది అని చెప్పాలన్నా వద్దా? అది వస్తలేదు. దట్స్ మై కన్సర్న్. అంటే మేబీ ఇంతగా ఆలోచించడం మంచిది కాదేమో. నాకెందుకు, నేను అనుకోను, ఉండాలి కదా సార్. అంటే నాకెందుకు అంటున్నాను, నేను ఏమైనా ఆశించి మాట్లాడతానా? ఆశించి మాట్లాడేవాడు ఇట్లా ఉంటాడా? అక్కడ ఏరోస్పేస్లో పనిచేసి కోళ్ళు ఎందుకు పడతాడా? మా మతి పదవి అయితే వచ్చిందా నేను అందాదా? మరి సో కొంత బాధ్యత విస్మరించవద్దు, మరింత బాధ్యతతోటి పనిచేసే అవకాశం ఇచ్చుకోవాలి. అవకాశం వచ్చింది కాబట్టి, బరువు పెరిగింది కాబట్టి, బరువు ఉన్నది కాబట్టి, బరువు మోస్తూనే బాధ్యతను విస్మరించకుండా మరింత మేలు చేసే దిశలో పనిచేస్తూనే ఈ సమస్యలకు పరిష్కారం. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.